అరాచకమైనటువంటి పరిపాలనని సృష్టించి అరాచక పరిపాలన ద్వారా ప్రజల్ని ఇబ్బందులు గురి చేసేటువంటి కార్యక్రమం చేశారు. ప్రజలు కూడా ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో నవరత్నాలు పేరు చెప్పి మోసాలు చేసి ప్రజలను వంచి అభివృద్ధి అనేది పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి మనందరూ కూడా గమనిస్తా ఉన్నాం. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించారు. గతంలో మీరందరూ కూడా కొత్త పంచాయతీలు ఉన్నారు. ఈరోజు పంచాయతీ చీలిపోయిన తర్వాత పాత ఒంగోలు పంచాయతీలో రావడం జరిగింది. మరి కొత్త ఒంగోలు పంచాయతీ ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఆ ప్రాంతాల్లో ఏ విధంగా రోడ్లు వేసాం, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఏ విధంగా మరి బిల్డింగ్లు కట్టించాం, పంచాయతీ భవనాలు కట్టించాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మరి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కొత్త గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించాం. దీంట్లో పాత ఒంగోలు పంచాయతీ కూడా కొన్ని శాంక్షన్ కూడా చేశాము. ఈ సందర్భంలో మీ అందరూ కూడా హామీ ఇస్తాం. ఏ విధంగా అయితే కొత్త ఒంగోలు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేశామో ఈరోజు సోదరుడు వడ్లమూడి నరేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మీరు అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీ ఆలోచనకు అనుగుణంగా మన గ్రామ అభివృద్ధి కోసం, పాత ఒంగోలు గ్రామ పంచాయతీ అభివృద్ధిని చేసేదాని కోసం తెలుగుదేశం పార్టీ తప్పదనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ప్రత్యేకంగా ఈరోజు వడ్లమూడి నరేంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఆయన ఫాలో అవుతున్నటువంటి నిధులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మహిళలు పెద్ద ఎత్తున కూడా ఇచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయం మేము ముందుంచాను. ఈ యొక్క 9 నెలల ఈ యొక్క 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఈరోజు మరి ప్రత్యేకంగా నా కుమారుడు దినేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయేటువంటి మరి అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం తరఫున మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా యువకుడు, విద్యావంతుడు, నా బిడ్డని గొప్పగా చెప్పడం కాదు, మీకోసం సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రజాసేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మీ బిడ్డగా ఈరోజు మీ ముందుకు వస్తా ఉన్నారు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ బిడ్డగా ఆదరించండి, మీ బిడ్డగా ఆశీర్వదించండి. అఖండమైన మెజార్టీతో కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున దినేష్ రెడ్డిని ఆశీర్వదించి శాసనసభ్యుడిని చేయండి. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ఒక పక్క నా కుమారుడు దినేష్ రెడ్డి, మరో పక్క నేను అండగా ఉండి సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంలో మీ అందరికీ మరి మాట్లాడిస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రజల్లో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. ఈ ప్రభుత్వం మరో 100 రోజుల్లో పతనం పోయిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం పతనం అయిపోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పరిపాలన, సైకో పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, రౌడీ పరిపాలన ఈరోజు అర్థం కావాల్సినటువంటి అవసరం. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీకు అన్ని విధాలుగా సహాయం చేసిన దానికోసం ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేసడానికి కోసం, మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు, యువతకి ఈనాడు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి కోసం ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజల వద్దకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేస్తున్నామో మీకంతా కూడా పాంప్లెట్ రూపంలో ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా యువతను ఆడుకుంటాం. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే, మీ భవిష్యత్తును మారాలంటే, ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాల్సినటువంటి అవసరం విషయాన్ని ఘంటాపరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడతాం, అయ్యా
ఈరోజు వడలూరు మండలంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి నాయకులందరూ కూడా స్క్రాప్ అంటే తీసేస్తున్నటువంటి ఇనుము. నేను చెప్తా ఉన్నా నాయకుడికి, ఒరే పిచ్చోళ్ళారా, ఈ స్క్రాపే ఈ పాత ఇనుముని కరిగిస్తేనే కొత్త ఇనుము తయారవుతుందని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ యొక్క పాత ఇనుముని కరిగిస్తే కొత్త ఇనుము తయారవుతుంది. ఈరోజు పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో నక్కలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు ఈ జనస్థితిలో ఈరోజు పిచ్చి పట్టి ఒక పిచ్చోడు మధుర ఈరోజు ఈ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న మరి మా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద మరి పెద్ద ఎత్తున పోలీస్ కేసులు పెట్టి రౌడీ స్ట్రీట్ ఓపెన్ చేసి దుర్మార్గంగా దురాగతంగా అక్రమంగా అవినీతి చేస్తూ దుర్మార్గాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బందులు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. లేకపోతే ఈ సభను చక్కరిస్తా ఉన్నారు. నువ్వు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు చేస్తున్న మాఫియాల మీద విచారణ జరిపించి నిజాలని నిగ్గు తేల్చి అవి నిజమని తేలితే నిన్ను జైలుకి పంపించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుందన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంలో సభాముఖంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీ బిడ్డగా దినేష్ రెడ్డిని ఆశీర్వదించని మీ కన్నగా మేమందరూ వేదికలను చూసిన పెద్దలందరూ కూడా ఖచ్చితంగా మేము అండగా ఉండి మీ సమస్యల భాగస్వాములై మీ సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున మీరందరూ కూడా విచ్చేసిన దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సోదరుడు మన నాపా వెంకటేశ్వర గారు పెద్దలు వారి యొక్క కోరిక మేరకు కోవూరు నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా కమ్మపాళ్యం వాసి అదేవిధంగా నాగేశ్వరరావు గారిని ఈరోజు కోవూరు నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. వారి యొక్క సేవలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా వినియోగించుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈరోజు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారు కూడా తప్పనిసరిగా క్రిస్టియన్ల కోసం క్రిస్టియన్ సోదరుల కోసం తప్పనిసరిగా కృషి చేయాలని వారి సమస్యల పరిష్కారం కోసం మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ పెద్దలు సిరిమామిళ్ళ బసవయ్య గారు, సిరిమామిళ్ళ కృష్ణమూర్తి గారు, సిరిమామిళ్ళ రవిబాబు గారు, మేడిపల్లి చెన్నై గారు, మోడేపల్లి చెన్నై గారు, కొండ రవికుమార్ గారు, అదేవిధంగా అందరికీ పేరు పేరున అదేవిధంగా ప్రెసిడెంట్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఘన స్వాగతం పలుకుతూ ఏదైతే ఆలోచనతో ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంలో మీ యొక్క ఆలోచనలకి ఆశయాలకి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వంలో ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నదానికి మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా ఆ తెలుగుదేశం పార్టీలో కొనసాగిస్తూ మరి ఇదే క్రమంలో మరి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన